మహేందర్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ ఒక్కడే ఉండే, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కనిపించేది. కానీ ఇప్పుడు కేసీఆర్ బ్యాక్ స్టెప్ వేసినట్టు కనిపిస్తుంది. ఈ నలుగురు కావచ్చు, ముగ్గురు కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటుందా ఈ ముగ్గురు నాయకుల్ని? ఆరిపోయే ముందు దీపం గట్లనే వెళ్తుంది ఎక్కడక్క. ఆరిపోయే ముందు దీపాలు వెళ్తున్నాయి. ఇంకా చిన్నప్పుడు చెప్తున్నాం మన ఇళ్ళ మనం దీపం పెట్టుకుని చదువుకున్నాను. నేనేది చదువుకున్నా, మీరు చదువుకున్నది లేదు కానీ నేను దీపం పెట్టుకున్నా, కింద చదువుకున్నా. ఆ దీపం పెట్టుకునే పురుగులు చాలా వస్తుండే. ఇంట్లో పెట్రోల్ కింద కిరసనాలు అయిపోయింది అనుకోండి, అయిపోయింది ఒకసారి ఇద్దరు వస్తుండే, అది ఒక అయిపోయి కూడా పుజుప్ అని వస్తుండే పైకి, అట్లా వచ్చి అయితే బాగా అయిపోతుంది. అట్లనే వీళ్ళ పనికి అంతేనండి. ఇప్పుడు ఆరిపోయే ముందు దీపం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు సమస్యల పట్ల అవగాహన లేదు. ఏదైతే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల నుంచి బయటపడే మార్గం లేదు. ఇప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి అరవాలి, అరిస్తేనన్నా ఆఖరికి ఇంతంత మైలేజ్ వస్తుంది మాకనే ఒక ఆలోచన తప్ప వాళ్ళ దగ్గర నో అదర్ గో. వాళ్ళకు ఇటు కేసుల్లో కేటీఆరే ఒప్పుకున్నాడు. ఒక మంత్రిగా, ఒక పబ్లిక్ సర్వెంట్ ఆయన, రాజ్యాంగం మీద పనిచేసి నేను ఆశ్రిత పక్షపాతానికి కానీ రాజ్యాంగానికి నిబద్ధున్నాయి నేను పనిచేస్తా అని చెప్పి ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి. ఉండేది 5 ఏళ్ళు కావచ్చు, ఆయన మంత్రి పదవి 5 ఏళ్ళు ఉండొచ్చు, ఆయన ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ఉన్న రోజులు భారత రాజ్యాంగానికి లోబడి ఆశ్రిత పక్షపాతం లేకుండా అది లేకుండా పనిచేయాలని. ఇవన్నీ కూడా ఆయన ఏదో సెల్ఫ్ నా పేరు రావాలి, కీర్తి పరీక్షల కొరకు నేను పనిచేస్తా, ఇవన్నీ నేను తుంగల దొక్కుతా అంటే చట్టం ఎక్కడ ఒప్పుకోదు ఇవాళ. కాబట్టి ఆయన చేసిన తప్పును ఆయనే ఒప్పుకున్నాడు, ఆయనే అనుభవించాల్సింది. ఇంకా దానికి నన్ను అడిగితే ఇంత ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం లేదు. ఆయనే రికార్డెడ్గా ఉన్నాడు. ఆయన ఇవి నేనే చేసిన, నన్ను ఏం చేసుకుంటారు, నేను మంచిగా జైలుకు పోతా, యోగా చేస్తా, నేను యోగా చేసిన తర్వాత ఆడి ముత్యమో స్వాతి ముత్యమో కడిగిన ముత్యమో దేని ద్వారానో నేను బయటకు వస్తా. ముత్యాలు ఏదో నాకు తెలియదు, ఎందుకంటే ముత్యాల దొంగలని కూడా వాళ్ళే కదా, ఈ దొంగతనం చేసి ముత్యాలను సంపాదించేంత వాళ్ళే కదా. ఆ ముత్యంలాగా నేను బయటకు వస్తా, వచ్చినాక నేను పాదయాత్ర చేస్తా. మరి చెప్పులు బూట్లు వేసుకొని చేస్తాను, బూట్లు లేకుండా చేస్తాను, అది కూడా చెప్తే మంచిగా ఉండదు. ఆయన ఆ యాత్ర చేస్తా, చేసిన తర్వాత మంచిగా ట్రిమ్గా తయారవుతున్నాడు. అయిపోయాక మళ్ళీ నేను పాపం, ఎందుకంటే పాపం సెలబ్రిటీలు చాలామంది వెయిటింగ్లో ఉంటారు ఆయన కొరకు. స్ట్రిమ్గా నేను తయారైతా, వచ్చి నేను ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు. మరి ఎన్ని ఒప్పుకున్నాడు ఆయన కదా రికార్డు మీద. ఆయన చెప్పమన్నారు, ఆయనే చెప్పిండు కదా. చెప్పినప్పుడు ఇంకా ఆయన ఒప్పుకున్నాక ఇంకా దీనికి ఇన్వెస్టిగేషన్ ఎందుకు నన్ను అడిగితే. ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకుండా ఒక అడ్వకేట్గా చెప్పండి, అంటే నిజంగా ఈ పూర్తి సినారీలు ఏమైతుందంటే చాలామంది చాలా రకాల ఊహాకథనాలు సోషల్ మీడియాలో అలుగుతూ ఉన్నారు, మీడియాలో అలుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ వర్షను, బీఆర్ఎస్ వర్షను, బీజేపీ వర్షను, ఇగ అరెస్టు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకు ఇంత భయపడుతున్నాడు కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు? ఒకటి ఏంటంటే వాళ్ళు భయపడడం కారణం ఏంటంటే వాళ్ళు తప్పు చేసినామని చెప్పి వాళ్ళకు మనస్సాక్షికి తెలుసు. ఇందులో మేము తప్పించుకోలేమని కూడా వాళ్ళకి తెలుసు. ఆయన ఒప్పుకున్న సంగతి కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించకుంటే వాళ్ళ యొక్క శ్రేణుల్లో భయాందోళనలు ఉంటాయి, వాళ్ళ పార్టీ నిర్వీర్యమైపోతుంది, ఇక్కడ అడ్రస్ లేకుండా పోతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. కాబట్టి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలన్నా ఇలా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి చేతగానుడు ఎప్పుడు ఏమంటారు సార్, ఎవడన్నా ఒకడు మామూలు బలహీనుడిని బలవంతుడు కొట్టిండు అనుకో, బలహీనుడు ఏమంటాడు, వాడు చేసే పని ఏంది నాలుగతో అని చెప్పి. ఇప్పుడు వాడు ఏమైంది, చట్టం బలవంతమైంది. ఇక్కడ చట్టం అనేది బలవంతమైనది. ఆ చట్టంలో ఉన్న తప్పులు ఆయనే చెప్పిండు. నేను ఈ తప్పులను నేను చేసిన అని చెప్పి ఆయనే చెప్పిండు కదా. చట్టం పని తను చేసుకపోతుంది కదా. చేసుకపోయినప్పుడు ఇక ఇప్పుడు ఆయన్నే నిరాశ నిస్పృహలోనే మాట్లాడుతున్న మాటలు అవి. ఇంతకుముందు నేను ఒక పదం వాడాను, మేకపోతు గాంభీర్యం. ఆ మేకపోతు గాంభీర్యంతో మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే ఇలా షేడోలను కాపాడుకోవాలన్నా, పార్టీని కాపాడాలన్నా, ఇది వర్కింగ్ ప్రెసిడెంట్, మంచికో చెడ్డకో ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక మంత్రిగా పనిచేసిన 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఒక మంత్రిగా పనిచేసినాడు. చేసినప్పుడు ఆయన చేసిన తప్పులు ఆయనకు తెలుసు, నేను తప్పు చేసినా అని తెలుసు ఆయనకు, తప్పు నేను ఒప్పుకున్నా అని తెలుసు ఆయనకు. ఇవన్నీ తెలిసి కూడా ఆయన మాటలు మాట్లాడతానంటే ఆయనే కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి, పార్టీని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అది. ఎస్, ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒక్కొక్కరికి నామినేటెడ్ పోస్టులు, కొంతమందికి మంత్రి పదవులు, ఇంక ఇతర పదవులు వస్తూ ఉన్నాయి, ఇంకొన్ని పదవులు రావాల్సి ఉన్నది. సో కేకే మహేందర్ రెడ్డి ఏమైనా ఆశిస్తున్నా పార్టీ నుంచి, లేకపోతే ఇదే ఎజెండాతోటి భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతారు? నేను ఆశాజీవినే, నేను ఆశించినంత మాత్రం అధిష్టానం ఇవ్వాలి. ఇలా నేను చేసిన సేవ ఏంది, నేను ఎవరితో కొట్లాడుతున్నా, నేను ఎట్లా కొట్లాడుతున్నా, ఒక నికార్సుగా నిటారుగా నేను ఎవరికి తలొగ్గలే. మాకు కూడా అనేకమైన ఆఫర్లు వచ్చినాయి, మేము తలొగ్గలే. ఎందుకంటే ఒక సిద్ధాంతం నమ్ముకున్న వాళ్ళం మేము, ఒక పార్టీని నమ్ముకున్నాం. నాకు ఇక్కడ నచ్చాలి, ఇక్కడ నచ్చాలి, నాకు నచ్చినప్పుడే నేను ఏ పని చేస్తాను. కాంగ్రెస్ పార్టీ బాగా నచ్చిందా మహేందర్ రెడ్డికి? కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, నా యొక్క భావస్వేచ్ఛ అధిష్టానం ఉంది, కానీ ఎక్కడ కానీ నేను చెప్పగలుగుతాను. సరే
వ్యక్తులతో కొంతమందితో విభేదాలు ఉన్నంత మాత్రాన పార్టీ చెడ్డది కాదు కదా, వ్యక్తిగతంగా ఉండే విభేదాలు అవి. అంతే తప్ప దాని కొరకు ఏదో ఉన్నారు చూడు ఎలకాల బాధకి ఇల్లు తగలబెట్టుకున్నట్టు ఉండడు కాదు కదా. ఇవాళ డెఫినెట్గా నేను కూడా ఆశిస్తా, నేను ఆశాజీవినే. నేను చేసిన ఈ శ్రమకు నాకు కూడా ఫలితం దక్కాలని నేను కోరుకుంటా. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఇలా పిసిసి అధ్యక్షునికి కానీ, ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ అందరికి కూడా నేను ఎంత త్యాగం చేసి ఎంత నిబద్ధతతో కొట్లాడినో వాళ్ళందరూ కూడా తెలుసు. సరే రాజకీయంగా ఉండే కోణాలు వేరు, నేను ఎట్లా చేసిన అనేది వాళ్ళందరూ కూడా తెలుసు. నాకు జరిగిన అన్యాయం కదా అప్పటి నుండి కూడా ఇప్పటివరకు ఏం జరుగుతుందో కూడా వాళ్ళందరికీ తెలుసు. తెలిసినప్పుడు తప్పకుండా నా దానికి ముఖ్యమంత్రి గారికి అయితే ముఖ్యంగా తెలుసు. నాకు అనేక సందర్భాల్లో వారే మాట్లాడినారు ఇవాళ. కాబట్టి వారు తగిన సమయంలో తగిన రీతిలో తగిన విధంగా నాకు ఇవాళ ఒక స్థానం కల్పిస్తారని నేను కోరుకుంటున్నా. దానికి నా అదృష్టంగా ఉండాలి కొన్నిసార్లు. ఇప్పుడు తన కూడా తెలిసిన దైవం కూడా తెలుసు అన్నట్టు కొన్ని రాజకీయ కోణాలు ఉంటాయి, కొన్ని అవి ఉంటాయి ఇవి ఉంటాయి. కానీ తప్పకుండా నేనైతే ఆశిస్తున్నా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నా యొక్క కష్టాన్ని నా నిబద్ధతను గుర్తిస్తుందని నేను ఆశిస్తున్నాను. సార్ ఫైనల్ ఒక మాటతో ముగిద్దాం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, చెంచల్ కూడా జైల్లో పెడతా కల్వకుట్ల కుటుంబాన్ని, డబుల్ బెడ్రూమ్ తయారు చేస్తానని అన్నాడు ఒక మాట. సో నిజంగా ఆ రకమైనటువంటి పోకడగా కాంగ్రెస్ ఏమైనా పోతుందా? నిజంగానే అవినీతికి పాల్పడితే వాళ్ళు నిజంగా చెంచల్ కూడా జైల్లో పెట్టే అవకాశం ఉందా? చూడండి, ఇప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాదు, అప్పుడు వారు పిసిసి అధ్యక్షుడు కూడా. అప్పుడు ఆయన రెండు రకాలుగా మాట్లాడాలి. ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మాట్లాడాలి, పిసిసి అధ్యక్షునిగా మాట్లాడాలి, రాజకీయంగా మాట్లాడాలి, అదే అధికారికంగా మాట్లాడాలి. కాబట్టి ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా తప్పకుండా అధికారంలో ఉన్నప్పుడు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇలా అవినీతిని బయటికి తీస్తాం. అవినీతిని బయటికి తీసిన తర్వాత ఏం పడాలి? శిక్ష ఎక్కడ? ఇక్కడ ఉన్న జైలు లేవి, చెంచల్ కూడా చేయలే కదా. కాబట్టి సార్కు వాళ్ళు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, నువ్వు తప్పినవు భయ, నువ్వు మాట తప్పినవు పొలిటికల్గా, నీకు డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళు ఇస్తారా భయ అన్నాడు. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్కు కాంగ్రెస్ ప్లాన్ చేసింది అనుకోవాలన్నా? మాటల సందర్భంలో అనావశ్యంగా కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఒక సంస్థలో కానీ ఒక వ్యవస్థలో కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలా ముఖ్యమంత్రి గారు రాజకీయంగా నేను డబుల్ బెడ్రూమ్ పెడతాను అనొచ్చు, ఎందుకంటే నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు కాదని చెప్పి గుర్తు చేయడానికి ఆయన చేసిండు. ఆయన వాళ్ళ యొక్క నిబద్ధతను గుర్తు చేసిండు. ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి నా బాధ్యతను నెరవేరుస్తాడు. అవినీతి అక్రమాలను బయటకు తీసిన తర్వాత నువ్వు పోవాల్సింది జైలుకే, నిరూపితే నువ్వు జైలుకు పోవాల్సిందే. ఒకవేళ నువ్వు కడిగిన ముత్యమైనట్టయితే మళ్ళీ న్యాయస్థానాల ద్వారా నువ్వు బయటికి రావాల్సిందే. దానికి ఎవరు ఆపలేరు. దాన్ని చట్టం తన పని చేస్తుంది, న్యాయస్థానం తన పని చేస్తుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమ పని తాను చేస్తారు. ఇవాళ అట్లనే ఆ వ్యవస్థల్లో అక్కడ సెల్ ఉంటే సెల్ ఇస్తారు, రూమ్ ఉంటే రూమ్ ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ రూమ్ ఇస్తారు. ఆయనకు నిజంగానే రాజకీయ కోటలో సూట్ కావాలంటే సూట్ కట్టిస్తారు కావచ్చు, అది. కానీ దానికి ఏదో కక్ష సాంపిదోన దానికి వక్రీకరించి మాట్లాడడం, అది చేయడం అనేది రాజకీయ రంగు పురడం అనేది అది భావ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. సో ఫైనల్గా విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్కు, మీ ప్రత్యర్థిగా మీతో పోటీ పడ్డటువంటి కేటీఆర్కు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ వేదికగా, తొలివేలు వేదిక? నేను ఇప్పటికి కూడా నేను ఒకటి చెప్తున్నా కేటీఆర్ గారికి, చట్టాన్ని గౌరవించాలి, వ్యవస్థలను సంస్థలను మనము గౌరవిస్తూ ఉండాలి. మనం ఒక రాజకీయ నాయకునిగా ఈ రాష్ట్రంలో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ ఒక చట్టసభల్లో నువ్వు పనిచేసిన వ్యక్తిగా చట్టాన్ని మనం గౌరవించినప్పుడు ప్రజలు కూడా దాన్ని గౌరవించరు. సరే తప్పులు ఒప్పులు తేలినప్పుడు న్యాయస్థానాలు చూసుకుంటాయి. ఇక్కడ నీకు నువ్వుగానే అనేక సందర్భాల్లో అనేక మాటలు చెప్పినవి. అలా చెప్పినప్పుడు రెచ్చగొట్టే విధానంగా ఒక అశాస్త్రాయ విధానంలో మాట్లాడుతూ ఇక్కడ శాంతి భద్రతలు భంగం కాటింగ్లే వారిగా నువ్వు మండలానికి 10 మందిరా, నీకు వల్ల కల్లోలమైపోతుంది, శాంతి భద్రత పరిస్థితి అంటే నేను ప్రజలు ఎందుకు ఈ వ్యవస్థలను ఇక్కడ ఉన్న చట్టాలను గౌరవించమని చెప్పి, రాజ్యాంగాన్ని పరిరక్షించమని చెప్పి, ఇలా గాంధీ మహాత్ముడు ఎన్ని ఉన్నప్పటికీ శాంతియుత మార్గంలో ఎందుకు తీసుకొచ్చిండు? స్వతంత్రం వచ్చింది అట్లనే కదా, అహింసా పద్ధతిలోనే వచ్చింది కదా, శాంతియుత మార్గంలోనే వచ్చింది కదా. వాటిని అన్నింటి కూడా నువ్వు భారతదేశానికి అది ఉంది కదా. కాబట్టి అటువంటి వాడిని కేటీఆర్ గారు ఇట్లనే మాట్లాడితే మేము కూడా మాట్లాడేస్తాం. ఎలా పొడగాళ్ళు రాసుకుని నేను మర్చిపోతున్నా వాడిని, ఎందుకంటే మాకు సభ్యత సంస్కారాలు రాలేవి. లోటపీస్ గాళ్ళు ఈ భాష కూడా మార్చుకోవాలి. లోటపీస్ ముఖ్యమంత్రి ఈజ్ సీఎం నీకు నచ్చినా నచ్చకుండా గౌరవించాలి. మీ నాయన తాగుబోతు, మరి అందరు సీఎంగా ముఖ్యమంత్రి తాగుబోతాడు ఎవరన్నా అంటే నువ్వుకుంటావా? నాకు తెలియదా మీ నాయన తాగుతారు మందని? మేము అన్నామా? కలిసి తాగిరాయని సార్ మీ ఇద్దరు కలిసి తాగంగా ఉన్నాం కదా, పక్కపడి చాలాసార్లు సంవత్సరాలు ఉన్నాం కదా.
ఇప్పుడు మీ నాయన తాగుపోతాడు నేను అంటానా, తాగుపోతూ ముఖ్యమంత్రి కాడు నేను అంటానా? పద్ధతి కాదు కదా. ఇప్పుడు వ్యవస్థలో కొంతమంది కొన్ని వచ్చినాయి, నువ్వు మంత్రి అయినావు, నువ్వు లప్పుడు కానివని నేను అంటాను నాకు అనరాదా? నువ్వు లప్పుడు మంత్రి కానివి, నువ్వు అదని నేను అనలేనా? కాబట్టి నేను వారికి చెప్పేది ఏంటంటే సభ్యతా సంస్కరణలు మర్చిపోతే ఎవరైనా నీకు ఇవాళ అధికారం ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఈ దేశంలో ఏదైతే సిస్టమ్ ప్రివేల్ అవుతుందో ఆ సిస్టాన్ని ఇంటాక్ట్గా కాపాడి భావితరాలకు ఇవ్వాల్సిన అవసరమైతే ఇంకా మెరుగుపరచాలి, దాన్ని అవసరమైతే మెరుగుపరచాలి. నువ్వు ఆదర్శవంతంగా ఉండాలి, చట్టాలను గౌరవించి నువ్వు పోవాలి. నువ్వు మండలానికి 10 మందిరా అల్లా కల్లోలం కావాలి. ఏముంది, నువ్వు అవినీతితో సంపాదించిన డబ్బు అది. ఇలా తాగబోతే తినబోతే చాలా మంది వస్తారు, బండ్లు పెట్టి తాగబోతే తినబోతే చాలా మంది వస్తారు. ఇటువంటి ఒక దురుద్దేశపూరితమైన రెచ్చగొట్టే విధానాలను మానుకొని ఉండాలి తప్ప ఇవాళ నువ్వు ఇంకా అధికారం కోల్పోయినాక అదే అహంకారం ప్రదర్శిస్తా, వాడెవడు వీడెవడు అనేది ప్రజలు గమనిస్తారు. నువ్వేదో అనుకుంటున్నావు కావచ్చు మాట్లాడితేనే హీరోనవుతున్నా అని. నేను మాట్లాడదు, చాలా మంది కొంతమంది మాట్లాడుతాను రాజకీయ నాయకుల, ఏమవుతారో వాళ్ళని చూస్తే జోకర్గా పెట్టుకొని చూస్తాను ఇవాళ. కొంత ఇక పేర్లు చెప్తే ఎందుకంటే వాళ్ళని నేను కించపరిచినట్టు అవుతుంది. మీకు తెలిసి ఉంటుంది కదా, కొన్ని పార్టీలు పెట్టిన వాళ్ళు పార్టీలు పెట్టి స్పీచ్లు ఇస్తాను, మొత్తం నేనే గెలుస్తా అంటాను, విమానాలు వస్తామంటాను, పెద్ద పెద్దలు నాకు వచ్చినాయని చెప్తారు వాళ్ళు. మరి వాళ్ళకు నీకు తేడా లేకుండా పోతుంది. కొన్ని రోజులైతే గంతకేమనుకొని అరే కేటీఆర్ మాట్లాడిన మంచిగా ఉంటుందని చెప్పింటారు వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు యూట్యూబ్లో అందరి చేతిలో యూట్యూబ్లు ఉన్నాయి. వీళ్ళు ఇంతవరకు లపోడు గాళ్ళు లటోపీస్ గాళ్ళు అందరూ మర్చిపోయిన జనం, వీళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరికి లటోపీస్ గాళ్ళు లపోడు గాళ్ళు తుప్పేలు గాళ్ళు ఇటువంటి పదాలు వస్తున్నాయి మళ్ళీ. అందుకని మనము ఒక సమాజంలో ఉన్నప్పుడు, ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఆ సిస్టానికి అనుకూలంగా పనిచేయాలి, సిస్టాన్ని గౌరవిస్తూ పనిచేయాలి. ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా క్షమించరు. నువ్వు మాట్లాడుకున్నప్పుడు పక్కపంటున్నోడు ఎవడో తప్ప కొట్టచ్చు, కానీ సామాన్య జనం ఎవరైతే ఉన్నారో దీన్ని గమనిస్తారు, ఇలా నీ స్థానం ఏందో చూపిస్తారు ఇవాళ. కాబట్టి ఇప్పటికే నీ స్థానం చూపించరు, ఇంకా కిందికి పంపిస్తారు నిన్ను. ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేసేదంటే, ఆయన భాషలో లొటపీస్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటువంటి చిల్లర రాజకీయాలు, ప్రజలను పక్కదారి పట్టించే రాజకీయాలు, చట్టాన్ని పక్కదారి పట్టించే రాజకీయాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధానాలు మానుకోండి అని చెప్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.